గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? చదువుతున్నారా బాగా ఎగ్జామ్స్కి? నవ్ ఐ డిస్కస్ అబౌట్ జిఎఫ్సి సెకండ్ ఇయర్స్ సెకండ్ యూనిట్. ఓకే, వాట్ ఈజ్ లీడర్ క్వాలిటీస్ అంటే నాయకత్వపు లక్షణాలు అంటే ఏంటి? తను ఇప్పుడు నాయకత్వ లక్షణాలు కలాలంటే మామూలుగా కాకుండా ఒక స్పెషాలిటీ అంటే స్కిల్ కలిగి ఉండాలి. ఎలాంటి స్కిల్ అంటే ధారాళంగా మాట్లాడగలగాలి. మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ వినేంత మనం వాళ్ళని ఆకర్షించేలా ఉండాలి. అంటే అదొక స్కిల్ అన్నట్టు, అదొక స్పెషాలిటీ అన్నట్టు. ఏంటి, ప్రజా సమూహంతో వ్యవహరించేటప్పుడు వారితో కలిసి పనిచేయడానికి నాయకునికి ఇంకా నైపుణ్యం కలిగి ఉండాలి. అలాంటి నాయకత్వమే సమర్థవంతమైన నాయకత్వం అని చెప్పవచ్చు. సమర్థవంతమైన నాయకత్వం ఇతరులతో మంచి సంబంధాలను నెలకొల్పుకుంటూ సంఘర్షణలను పరిష్కరించుకోగలుగుతారు అండ్ వాళ్ళని ప్రేరేపించగలుగుతారు. క్లారిటీగా మాట్లాడాలి. ఓకేనా? అసలు లక్షణాలు ఏంటి? నాయకత్వపు లక్షణాలు అంటే క్వాలిటీస్ ఏంటి? అధికారం చెలాయించగలగడం అండ్ నిర్ణయాలు తీసుకోగల శక్తి కలిగి ఉండటం, అంటే మంచి ఆలోచన శక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇతరులకు న్యాయం జరిగేటట్టుగా ఉండాలి. ఇతరులు బాధపడేటట్టుగా ఉండకూడదు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అండ్ ఇతరుల భావాలను తెలుసుకొని వారిని గౌరవించటం. మనం అంటే గర్వం కలిగి ఉండొద్దు, కానీ ఇతరులను గౌరవించేటట్టుగా ఉండాలి. అండ్ ఓర్పుతో కృషి చేయగల శక్తి కలిగి ఉండాలి. ఓర్పు, సహనం అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. అండ్ అందరితో కలిసిపోవడం. అందరితో కలిసిపోయినప్పుడే కదా కమ్యూనికేషన్ అక్కడ రీచ్ అవుతుంది. ఓకే, వినయ విధేయత కలిగి ఉండడం అంటే ఒబీడియన్స్తో ఉండాలి. ఎల్లప్పుడూ ఉత్సాహంతో పనిచేయగలగడం, నీరసించకుండా ఎల్లప్పుడూ కూడా శక్తివంతంగా పనిచేయగలగడం అండ్ చొరవ తీసుకొని పనిచేయగలగడం అండ్ హాస్యప్రియత్వం కలిగి ఉండడం. ఎప్పుడు సీరియస్గా కాకుండా కొంత చలాకితనంతో, కొంత నవ్వుముఖంతో, మరి వారి మాటలు కూడా హాస్యప్రదంగా కలిగినట్లుగా ఉన్నప్పుడు ఇతరులను కూడా ఆకర్షించగలుగుతారు కదా. నాయకత్వపు లక్షణాల్లో ఇవి.